లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1959వ సంవత్సరం నవంబర్ 21వ తేదీన చేసిన ప్రసంగము. రోమాపత్రిక 7వ అధ్యాయం 17వ వచనము. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. మనిషి ద్విమనస్తత్వము గలవాడు. అతడు మంచి చేయాలని కోరుచున్నాడు గాని చెడునే చేయుచున్నాడు. ఇది మన శరీరములో నివసించున్న పాపము వల్లనే. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలోనున్న దుష్టత్వమునంతటిని నీకు బయలుపరచును. అది ఒక గొప్ప ప్రత్యక్షత. చాలామంది మంచిగా ఉండాలని ప్రయత్నిస్తారు గాని ఫలితము దుష్టత్వమే. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు అని రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చెప్పుచున్నది. దేవుని ఆత్మ మనము సిలువను అర్థం చేసుకున్నట్లు చేయును. మనము ఆయన మరణం యొక్క సాదృశ్యములో నాటబడవలసి ఉన్నాము. ఇది పరిశుద్ధాత్ముడు మనలో చేయునది. దేవుని ఆత్మ లేని వారు ఆయన వారు కాదు. దేవుని ఆత్మ నిన్ను వాక్యమును అనుసరించి ప్రార్థించున్నట్లు చేయును మరియు సిలువను గూర్చిన అవగాహనలోనికి నడిపించును. దేవుని ఆత్మ లేకుండా ఎవడును సిలువను అర్థం చేసుకోలేడు. క్రైస్తవ జీవితము ఒక ప్రత్యక్షత. నీవు మార్పు చెందుట ఒక ప్రత్యక్షత. దాని తరువాత మరెక్కువ ప్రత్యక్షతలు వచ్చును. నీ శరీరంలో పాపము యొక్క నియమము ఉన్నది. దేవుని ఆత్మ సిలువను గూర్చిన ఒక ప్రత్యక్షతను నీకు ఇచ్చేంత వరకు ఈ నియమము తొలగించబడదు. క్రీస్తులోని జీవమునిచ్చు ఆత్మ నీలో క్రియ చేయుట ప్రారంభమగును. ఇక మీదట క్రైస్తవ జీవితము ఒక పోరాటముగా ఉండదు. ఆ జీవితమును జీవించుట ఒక సామాన్యమైన విషయముగా తయారగును. క్రీస్తు యొక్క మరణములో నిన్ను నీవు ఐక్యపరచుకొనినప్పుడు ఆత్మీయ అవగాహనలోనికి నీవు వస్తావు. అప్పుడు నీకు ఒక కొత్త ప్రత్యక్షత వచ్చును. ఆ తరువాత ఆత్మ యొక్క సాక్ష్యము నీలో ఎల్లప్పుడూ ఉండును. ప్రార్థన నీవు నీ యజమానుని వలె ఉండునంత ఉన్నతముగా తెచ్చును. ప్రార్థన నిన్ను ఒక ఉన్నతమైన గ్రహింపులోనికి హెచ్చించును. నీవు సిలువ వేయబడిన క్రీస్తునకు చెందినవాడవని తెలుసుకుంటావు. శరీరమును అనుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొనుచు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. రోమపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మనము క్రీస్తుతో చనిపోయినప్పుడు మనము ఆయనతో కూడా లేస్తాము. మనము ఆయనతో లేచినప్పుడు పునరుత్థాన జీవము మనలో బహిరంగముగా క్రియ చేయును. ఉన్నతమైన కోరికలకు వ్యతిరేకముగా పోరాడునవి ఏవో మనలో ఉన్నవి. మనము విడుదల కొరకు ప్రార్థించుచుండగా దేవుని ఆత్మ విడుదలను బయలుపరచును మరియు విడుదల జీవితములోనికి నడుపును. నీవు దీనిని కోరుచున్నట్లయితే ఒక దినాన దేవుడు దాన్ని నీ జీవితంలో నెరవేర్చును మరియు నీవు దాన్ని అనుభవిస్తావు. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనము. ఫలము పరిశుద్ధత. అది నీకు స్వచ్ఛందంగా వచ్చును. నీవు ఆ అనుభవమునకు వచ్చినప్పుడు లోకమునకు చెందినవాడవు కాదని మరియు మహోన్నతుడైన దేవుని యొక్క కుమారుడవు మరియు కుమార్తెవు అనే బలమైన గ్రహింపును కలిగి ఉంటావు.